వైఎస్ఆర్ జిల్లాలో జర్నలిస్టులపై టీడీపీ నేతల దాడికి పాల్పడ్డారు. వేముల తహసీల్దార్ ఆఫీస్ వద్ద సాక్షి జర్నలిస్టులపై దాడి చేశారు. ఒక్కసారిగా 50 మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు టీడీపీ మోకలు. నీటి సంఘం ఎన్నికల కవరేజ్కు వెళ్లిన సాక్షి జర్నలిస్టులు శ్రీనివాస్, రాజారెడ్డిపై దాడి చేశారు. కెమెరామెన్ రాములపై దాడి చేసి కెమెరా ధ్వంసం చేశారు. జర్నలిస్టుల ఫోన్లను సైతం ధ్వంసం చేశారు టీడీపీ గూండాలు. మీడియాపై దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నీటి పన్ను, నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ దౌర్జన్యం చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఎన్నికలు అప్రజాస్వామ్యయుతంగా జరపాలన్నారు. మీడియాపై దాడి హేయమైన చర్య అని సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ అన్నారు. రాజకీయ పక్షాలు సంయమనం కోల్పోకూడదని సూచించారు. జర్నలిస్టులపై దాడి చేస్తే ప్రయోజనం ఉండదని, మీడియా గొంతు నొక్కి ఏమీ సాధించలేదన్నారు అమర్. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లాలో వివిధ జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పులివెందుల, తిరుపతిలో జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్కు వినతిపత్రం అందించారు.